మత్తురా కాబట్టి అసలు ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఆ టైటిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ప్రతి మనిషిలో మత్తు ఉంటుంది. ఓకే సార్, మీరు ఆల్రెడీ పూరి గారి దగ్గర కూడా వర్క్ చేశాను అని చెప్పారు కాబట్టి, బట్ ఇప్పుడు ఏంటంటే ఏ మూవీ అయినా కానీ ఫ్లాప్ అవుతుంది అంటే రీజన్? అంటే ఆయనకి ఫ్లాప్ హిట్లతో సంబంధం ఉండదమ్మా. ఆయన ఏంటంటే అలా కొట్టుకుంటూ బుల్లెట్లు వేస్తూ వెళ్తూ ఉంటాడు. కొన్ని బుల్లెట్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి, కొన్ని బుల్లెట్లు కానీ ఆయన ప్రతిసారి ఒక ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఈ మూవీలో ఆల్మోస్ట్ 3 మెంబర్స్ అని చెప్పారు హీరోయిన్స్. ఒకరు తెలుగు అండ్ ఇద్దరు వచ్చేసి ముంబై నుంచి తీసుకొచ్చా అని చెప్పారు. సో ఆ మిగతా ఇద్దరిని కూడా తెలుగు వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చి? తెలుగు హీరోయిన్లు కొంచెం బోల్డ్ సీన్ చేయాలన్నా మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు మన సిస్టర్ లాగో. నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సినీ ఇండస్ట్రీలోకి చాలామంది డైరెక్టర్లు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. బట్ అందులో ఏంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అలా ఉండిపోతారు. బట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎవరు అంటే మత్తురా అనే సినిమాతోటి కొత్తగా ఇంకో డైరెక్టర్ వచ్చారు. మరి తనే వచ్చేసి పువ్వాల చలపతి గారు. మరి తనతో మాట్లాడి తనకి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇండస్ట్రీలోకి చాలామంది వస్తారు, ఒక ఆర్టిస్ట్గా వస్తారు, అలాగే సింగర్స్గా వస్తారు, ఇట్లా రకరకాలుగా ఇండస్ట్రీలో రావాలి అని చెప్పేసి కొందరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది. అవునమ్మా. సో మీరు ఎలా వచ్చారు? నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చానంటే 2007 2007 డైరెక్టర్ పిసి రెడ్డి గారు అమ్మా. ఆయన మా తాతగారి ఫ్రెండ్ అవ్వడం వల్ల, నాకు సినిమా పిచ్చి ఉండడం వల్ల ఆయన దగ్గరికి చెన్నై వెళ్ళడం, అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. తాతగారు ఏం చేస్తారు? తాతగారు వచ్చి వ్యవసాయం అమ్మ. ఆయన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట పిసి రెడ్డి గారికి. ఒకే ఊరు అవ్వడం వల్ల ఆయన ఫ్రెండ్ అవ్వడం. అప్పటికే ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన చాలా పెద్ద డైరెక్టర్, 97 సినిమాలు చేశారు ఇండస్ట్రీలో. పిసి రెడ్డి గారు అంటే ఒక లెజెండ్ అనమాట అప్పుడు. ఆయన దగ్గర నేను రావడం అనేది చాలా హ్యాపీ, అంటే అదృష్టం, ఒక రకమైన అదృష్టం. ఆయనతో మొదలయ్యి ఆయన దగ్గర అసిస్టెంట్గా ప్రయాణం మొదలెట్టి ఆయన నన్ను డిగ్రీ చదివించడం, తర్వాత ఎంఏ కూడా ఆయన హైదరాబాద్లోనే చదివించి ఆయనే చూసుకున్నారమ్మా. ఆయన ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళ పిల్లల్లాగా పెంచి సినిమా గురించి ఓనమాలు ఆయనే. అసలు స్టోరీ ఏంటి అంటే, నాకు ఇండస్ట్రీకి సినిమాలో ఉండాలనే పిచ్చి ఉంది, కానీ అసలు షూటింగ్ ఏంటి ఆ వయసుకి నాకు తెలియదు. అది హైదరాబాద్ వచ్చిన తర్వాత, అదే పిసి రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. అసలు షూటింగ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ వర్క్ చేస్తారు, అసలు ఏ డిపార్ట్మెంట్లో ఏ పనులు చేస్తాయి, 24 క్రాఫ్ట్స్ ఏంటి అని చెప్పి ఒక్కొక్కటి అట్లా 3 years పట్టిందమ్మా. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత 3 years పట్టింది నాకు ఇండస్ట్రీలో అసలు ఏంటి షూటింగ్ అంటే ఏంటి. ఏ వయసులో వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి మీరు? నేను 10th అయిపోయిన తర్వాత నేను పాలిటెక్నిక్ 13-14 years 16 years అనుకోండి. 16 years అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు తన దగ్గర? నేను ఆయన చనిపోయేంత వరకు ఆయన దగ్గరే ఉన్నాను అనమాట బేసిక్గా. ఇంకా నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ లాగే వర్క్ చేశాను. అట్లా అనమాట. ఆయనతోటి అలా ప్రయాణం సాగింది. ఆయన తర్వాత దాసరి గారి దగ్గర జాయిన్ అవ్వడం, ఆ తర్వాత నుంచి మళ్ళీ దాసరి గారి దగ్గర ఆయన దగ్గర చేస్తూనే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు ఎలా ఉండేదంటే అమ్మ, ఒకరి దగ్గర చేస్తూ ఇంకొకరి దగ్గర కూడా చేసుకుంటూ, అక్కడి నుంచి ఎక్కడైనా ఇంకా వేరే దగ్గర ఏదన్నా సినిమా ఉంటే ఎట్ ఎ టైం 2 సినిమాలు 2 స్క్రిప్ట్ వర్క్లు అలా చేయడం కూడా ఉండేది. ఇప్పుడంటే తగ్గింది, కానీ అప్పుడు పెద్ద డైరెక్టర్ల దగ్గర అదొక వెసులుబాటు ఉండేది అప్పట్లో. దానివల్ల వీళ్ళందరూ వర్క్ చేయడం మంచి హ్యాపీ. ఓకే సార్, మీ కెరీర్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు మాట్లాడే ముందు ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ చేయబోతున్నారు, మత్తురా అని చెప్పేసి. సో మనకు ఆల్రెడీ ఇదే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది, మత్తు వదలరా. సో ఆల్రెడీ వచ్చింది, ఇది వచ్చేసి మత్తురా కాబట్టి అసలు ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఆ టైటిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ టైటిల్ ప్రత్యేకత ఏంటమ్మా, బాగా నిద్ర మత్తులో ఉన్నవాడిని కూడా మత్తురా అంటారు, బాగా తాగే వాళ్ళని డ్రగ్స్ వేసుకునే వాళ్ళు కూడా మత్తురా అంటారు. అంటే ప్రతి మనిషిలో మత్తు ఉంటుంది, కానీ రకరకాల మత్తు ఉంటుంది. అట్లా మన సినిమా ఏంటంటే కొంచెం డ్రగ్స్ కి దగ్గరగా ఉన్న ఈ మత్తుని ఎలా వదిలించాలి అనేది మన సినిమా. చిన్న కాన్సెప్ట్ అమ్మా. ఓకే, అంటే ఇది ఓన్లీ తెలుగులోనేనా లేకపోతే? తెలుగేనమ్మా. అంటే మనకి తమిళ్, మలయాళ, కన్నడ ఉంటుంది కదా, సో అలాగే ఏం లేదా? ఇది అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే కథలో
ప్రతి అంశం కూడా పాన్ ఇండియాకి సంబంధించిందే ఉంటుంది. అంటే మనం వెళ్ళే ప్లాట్ఫామ్కి బేస్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి తెలుగులోనే ఉంది, కానీ ఈ ఇష్యూ ప్రపంచం అంతా ఉంది. అంటే ఇది వరల్డ్ సినిమా. సో అలాంటప్పుడు మీరు పాన్ ఇండియా చేయాలి కదా, ఎందుకు ఓన్లీ తెలుగులో? ప్యాన్ వరల్డ్ చేయాలి బేసిక్గా. బేసిక్గా ప్యాన్ వరల్డ్ చేయాలి, కాకపోతే అంటే మనకి ఫస్ట్ ప్యాన్ ఇండియా మెయిన్ కాబట్టి ఫస్ట్ తెలుగులో ఇంటర్గెలిచి రచ్చగలిచి ఉన్నారు కాబట్టి ఫస్ట్ తెలుగులో నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తమిళ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఈ మూవీ కాకుండా మీకు ఇంకా ఎన్ని మూవీస్ చేశారు మీరు? నా ఫస్ట్ మూవీ అప్పుడు ఇప్పుడు, దాని తర్వాత కళా పోషకులు, దాని తర్వాత అల్లంత దూరాన, తమిళ్లో ఎన్ఐ మాత్రం కాదలే, ఇది 4th మూవీ. ఇది మథుర 4th మూవీ. సో ప్రీవియస్ ఇంకా 3 మూవీస్ ఉన్నాయి కదా, వాటి రిజల్ట్ ఎలా ఉంది? మంచి రిజల్ట్ అమ్మ. అంటే సినిమా పరంగా మంచి సినిమాలు, ప్రజాదరణ కూడా బాగా పొందాయి. ఇంకా కొంచెం చేరువై ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుండు, అంటే కెరియర్ నిలబడేది అని అనుకున్నాను. ఆ కెరియర్ నిలబడే అంత స్ట్రాంగ్ బేస్ అయితే వేయలేదు. ఈ మథురా తోటి ఆ స్ట్రాంగ్ బేస్ వేస్తామని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని ఒక చిన్న బడ్జెట్లో, అంటే ఎలాగంటే ఒక 5 కోట్ల రూపాయలు సినిమా డైలీ ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుద్దో ఆ డైలీ ఆ ఎక్స్పెన్స్ ఎంతైతే అవుతుందో అందులో సినిమా చేసాం మేము. ఎన్ని డేస్ చేశారు ఈ మూవీ? ఇది మేము అనుకున్నది 20 days అనుకున్నాము అమ్మా, షెడ్యూల్ ప్రకారం 20 days అనుకున్నాము, కానీ 15 daysలో సినిమా చేసాం. ఓ, చాలా తక్కువ డేస్లో అనుకోవడం 20 days, చేయడం 15 daysలో చేసేసాం. 15 daysలో. అంటే అది ఆ క్రెడిట్ అంతా మా టీమ్దమ్మా. అంటే ఉన్న వనరులతోటి మంచి అవుట్పుట్ తీసుకురావడానికి టీం అంతా వర్కౌట్ చేసాం. ఓకే. సో మెయిన్ టీం మనం ఏదైనా వర్క్ చేయాలి అన్న డెఫినెట్గా టీం వర్క్. సినిమా అంటేనే టీం, ఆ టీం వర్క్ లేకపోతే అవ్వదు. ఓకే. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, డ్రగ్స్ మీద చేయాలి అన్న థాట్ ఎందుకు అలా వచ్చింది? అంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క 10 మందిలో ఈ డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారమ్మా. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రతి మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో యూత్ గురించి ఈ 2 టాపిక్లే తీస్తున్నారు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సరే, ఇది ప్రజల్లో తిరుగుతుంది, యూత్లో తిరుగుతుంది, దీన్నే మనం కాన్సెప్ట్గా తీసుకొని ఎందుకు చేయకూడదని చెప్పేసి మొదలెట్టడం జరిగింది. అంటే సార్ చాలా మంది ఏంటి అంటే యూత్ని బేస్ చేసుకుని ప్రజెంట్ జనరేషన్లో మూవీస్ చేస్తున్నారు కదా. సో మనకి ఫస్ట్ ఒక మూవీ రీచ్ అవ్వాలి అంటే ఐ థింక్ అది లవ్ స్టోరీ మూవీస్ అయితే చాలా ఎక్కువగా రీచ్ అవుతున్నాయి. బట్ ఈ మూవీ రీచ్ అవుతుందా లేదా అని అంటే ఏ కాన్ఫిడెంట్తో చేశారు మీరు? అంటే ఇప్పుడు యూత్కి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయమ్మా. లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది, అన్నీ. అంటే వాళ్ళకి నచ్చే దారిలో వెళ్తూ వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నాము. దీంట్లో యూత్కి కనెక్ట్ అయ్యే ప్రతి సీన్ కనెక్ట్ అవుతుంది. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో, అందుకని యూత్కి బాగా దగ్గరగా అవుతుంది అమ్మ. డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, కామెడీ కానీ అన్నీ యూత్కి చాలా దగ్గరగా ఉంటాయి. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు నేను పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను అండ్ దాసరి నారాయణ గారి దగ్గర కూడా వర్క్ చేశాను అని చెప్పేసాను. సో వారిద్దరితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలిసిందమ్మా. దాసరి గారు అంటే మనకి అందరికీ తెలుసు, పిసి రెడ్డి గారు అంటే ఊర్లో డైరెక్టర్ గారు అనేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఆయన అప్రోచ్ అయ్యే డైరెక్టర్లు కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అమ్మో ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అని చెప్పి ఆయన గురించి అసలు ఏం చేశారని చూస్తే ఇండస్ట్రీలో ఆయన రికార్డు ఈ రోజుకి కూడా ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఒకే సంవత్సరం 3 సినిమాలు సిల్వర్ జూబ్లీ. ఇంతవరకు ఎవరు అంత పెద్ద డైరెక్టర్ అనమాట. ఆయన దగ్గర నేను ఉండడం, ఆయన క్వాలిటీస్ మెయిన్ ఏంటంటే ఆయన టైం సెన్స్. ఒక టైం, ఒక 6:30కి షార్ట్ అంటే 6:30కి లైట్ వెలిగి రన్ అవుతూ ఉంటుంది కెమెరా. బాగా తిట్టేస్తారు లేకపోతే. ఆయన కోపదారితనం కూడా ఆయన ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఒక ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ని ఎలా తీసుకోవాలి, రెండోది టైం సెన్స్, మూడోది కథ ఎలా రాయాలి. ఫస్ట్ ఒక థియరీ, ఆ కథ అంటే ఒక కథ చెప్పడానికి క్వాలిటీస్ అక్కర్లేదు, కానీ కథ చెప్పడానికి ఒక ఫండమెంటల్ ఉంటుంది. ఒక సినిమా తీయడానికి ఒక ఫండమెంటల్ అంటే మనం అనుకున్న కథని టెక్నీషియన్స్కి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకోవడం అనేది గురువు గారి దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత టైం వేస్ట్ అనేది ఉండదు. అంటే మనకి ఎంత నీవిడి అవసరమో అంతే. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇప్పుడు నేను మథురా సినిమా చేశాను. అంత తక్కువలో చేయడానికి కారణం అదే. అలాగే దాసరి గారి దగ్గర ఒక స్టోరీ మీద గ్రిప్,
ఆయన ఒక సింహం అనమాట. ఆయన అన్ని క్రాఫ్ట్లు మీరు చూసుకుంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్నీ ఆయన పేరు పడేది. అన్నీ ఆయనే ఆయన పేరు పడేది. అంటే ఆయనకి అన్ని డిపార్ట్మెంట్లో ఒక గట్టి పట్టు, అందుకే ఆయన ఇండస్ట్రీ ఒక గురువు అయిపోయారు పెద్ద. ఆయన దగ్గర ఒక స్టోరీ మీద గ్రిప్పు, 24 క్రాఫ్ట్స్ని ఎలా వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి వర్క్ ఎలా రాబట్టుకోవాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. వీళ్ళిద్దరి దగ్గర వర్క్. ఇంక తర్వాత నా చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే పూరి గారి దగ్గర కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉండడం, వాళ్ళ స్టోరీ టీంలో ఉండడం వల్ల ఆయన కూడా వీళ్ళ మేకింగ్కి ఎక్కడ తీసిపాడు. ఆయన ఒక డైలాగ్ పనిచేసాడంటే అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ మారిపోయాయి. అవును, పూరి జగన్నాథ్ గారు ఆయన మేకింగ్ కూడా అంత స్పీడ్గా చేసేవాడమ్మా. అసలు ఆయన షూటింగ్ చేస్తున్నట్టు కూడా ఉండదు. అవన్నీ ఒక్కొక్కరి దగ్గర మంచి అంతా తీసుకొని నేను ఒక ఇల్లు కట్టుకున్నట్టు నా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే సార్, మీరు ఆల్రెడీ పూరి గారి దగ్గర కూడా వర్క్ చేశాను అని చెప్పారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, పూరి జగన్నాథ్ గారి మూవీస్ అంటే యూత్కి చాలా అట్రాక్షన్. అవును, పడి చచ్చిపోతారు అసలు, ఎందుకంటే అందులో ఉన్న డైలాగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. బట్ అలాంటి డైరెక్టర్ గారు ఈరోజు మూవీస్ తీసినా కానీ అవి ఫ్లాప్ అవుతున్నాయి. సో సరిగ్గా కనిపించట్లేదు, రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు పూరి గారి దగ్గర ఆయన ఈరోజు ఫ్లాప్ తీసినా రేపు ఒక పెద్ద హిట్ తీస్తారమ్మా. అది ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఆయన ఏంటంటే అంటే ఇంతకు ముందు ప్రతి సినిమా అనేది హిట్టే, ఆయన ఏ సినిమా చేసినా అది హిట్టే. బట్ ఇప్పుడు ఏంటంటే ఏ మూవీ అయినా కానీ ఫ్లాప్ అవుతుంది. అంటే రీజన్ అంటే ఆయన ఎంచుకున్న కథేనమ్మా. ఆ కథ ఏంటంటే ప్రతిదీ హిట్ అవుద్దనే తీస్తారు, కానీ అది ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం కొన్ని సినిమాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఇండస్ట్రీ హిట్ కూడా తీయొచ్చు. ఆయనకున్న టాలెంట్ అంటే కింద పడ్డ ప్రతిసారి పైకి లేస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి ఫ్లాప్ హిట్లతో సంబంధం ఉండదమ్మా. ఆయన ఏంటంటే అలా కొట్టుకుంటూ బుల్లెట్లు వేస్తూ వెళ్తూ ఉంటాడు. అది కొన్ని బుల్లెట్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి, కొన్ని బుల్లెట్లు కొంచెం కిందకి పడిపోతూ ఉంటాయి. బట్ ఆయన హిట్, ఒక సినిమా తీసి రిలీజ్ అయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి ఆ సినిమా గురించి చూడడం, నెక్స్ట్ ఏం చేయాలి. సేమ్ అది కూడా నేను కూడా అది కూడా పెట్టేసుకున్నాను, నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాను అనమాట, చిన్న సినిమాలు. అంటే పూరి గారి దగ్గర ఒకటి బడ్జెట్ అనేది ఆయనకి మోటివ్ కాదమ్మా. ఆయనకి పెద్ద స్టార్స్తో సినిమా తీసినా కానీ బడ్జెట్లో సినిమా తీయాలంటే ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లో ఆయన నెంబర్ 1 అని నేను ఫీల్. ఓకే, ఎందుకలా అంటారు? అంటే చాలా మంది ఉన్నారు కదా నెంబర్ 1 అని చెప్పేసి, మీరెందుకు పూరి గారిని నెంబర్ 1 అనుకుంటారు? పెద్ద డైరెక్టర్లే చెప్పారు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక పెద్ద లెజెండరీ బాహుబలి అందించిన ఆయనే పూరి జగన్నాథ్ గారి ఫోటోనే ఆయన ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టుకున్నారంటే ఇంకా పూరి గారి గురించి నాలాంటి చిన్న వ్యక్తి కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా పూరి గారు ఆదర్శం అనమాట. ఆయన ఒక ఫ్లాప్ అని ఇండస్ట్రీ పరంగా అంటారు, కానీ ఆయన పడ్డ ప్రతిసారి ఒక పెద్ద బ్లాస్ట్ తోటే బయటకు వస్తారు. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు నేను ఈరోజు మత్తురా మూవీ అనేది 20 daysలో చేయాల్సింది 15 daysలో చేశానంటే వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి పీసీ రెడ్డి గారి దగ్గర నేను నేర్చుకున్నాను టైం పంచువాలిటీ. సో మనకున్న టైంని ఎలా మోడ్యులేట్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ మత్తురా మూవీ అనేది బడ్జెట్ ఎంత? మత్తురా సినిమాకి నేను ధైర్యంగా ఏ డైరెక్టర్ చెప్పరు, బట్ నేను చెప్తాను, బిలో 50 lakhsలో సినిమా చేసామమ్మా మేము. బిలో 50 lakhsలో సినిమా రిలీజ్ దాకా తీసుకెళ్తున్నాను. ఇది ఛాలెంజింగ్గా తీసుకొని చేసాము, విత్ ప్రమోషన్స్ కూడా అన్నీ కలిపి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని గట్టిగా అసలు ఎందుకు చేయలేం. ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితిలో చిన్న సినిమాని, ఒక మంచి కంటెంట్ సినిమాని ఎందుకు మనం చిన్న బడ్జెట్లో చేయలేమని చెప్పేసి హోంవర్క్ ఎక్కువ చేసామమ్మా. ఈ స్క్రిప్ట్ మీద ఈ బడ్జెట్లో చేయడానికి అన్ని ప్లానింగ్స్ అన్ని హోంవర్క్ ఎక్కువ చేసాం. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువ చేసి టీం వర్క్ వెళ్ళి ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా, ఎలాగంటే అర్ధరాత్రి కూడా, అంటే ఈ 6 o'clock ఈవినింగ్ 6 o'clock మొదలెట్టి మార్నింగ్ 6 వరకు కూడా వర్క్ చేసాం. అంత టీం వర్క్ చేసామమ్మా. అందుకే ఆ సినిమా అంత. కానీ ఎక్కడ కూడా తక్కువ బడ్జెట్ తక్కువ అని కాకుండా విజువలేషన్ వచ్చేసి వండర్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్న సినిమాలు ఏదైతే పెద్ద సినిమాలు వస్తున్నాయో ఆ క్వాలిటీకి ఎక్కడా తగ్గదు, క్వాలిటీలో ఎక్కడా తగ్గదమ్మా. ఓకే అండి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలోని సినీ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే మూవీస్ సిచ్యువేషన్ అనేది కొంచెం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. చిన్న మూవీస్ అంటే చాలా మంది వెనకడుగేస్తున్నారు, ఏముంటుంది అక్కడ ఏముండదులే అన్న పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. అండ్ దట్ థియేటర్కి ఎవరు రావట్లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా
మూవీస్ కనిపించినా కానీ బట్ ఏంటంటే ఏముంటుంది అన్న వేలో ఉన్నారు కదా, బట్ మీరు ఏ కాన్ఫిడెంట్తో చేస్తున్నారు ఈ మూవీ? ఇప్పుడు మీరు అన్న పాయింట్స్లో 2 పాయింట్లు అమ్మ. చిన్న మూవీ అంటే భయపడుతున్నారు, మూవీకి థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉందమ్మా. ఇండస్ట్రీలో చిన్న సినిమాని ఎప్పుడు చిన్న చూపే చూస్తున్నారు. ఓకే, అవును, ఎందుకు ఇలా అంటే అది వచ్చేసి చిన్న సినిమా, ఇది థియేటర్లో పడిన తర్వాత చూద్దాం, దాని రిజల్ట్ చూద్దాం, అప్పుడు దాని గురించి మాట్లాడదాం అనేది ఫస్ట్లో ఉంది. కానీ ఫస్ట్ దాసరి గారు ఈ శకంలో వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు, చిన్న సినిమాలు చేసేవాళ్ళు, అవును, రెండో చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలకి చిన్న చూపు ఒక కొన్ని సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. ఒక 2 years నుంచి స్టార్ట్ అయింది. ఒక 3-4 years నుంచి చిన్న సినిమాలకి కొంచెం కనుమరుగు అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు కూడా అప్కమింగ్ డైరెక్టర్లు చేయడం మొదలెట్టారమ్మ. కొంతమందికి క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉండకపోవడం, కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం, కొన్ని థియేటర్ దాకా వెళ్ళకపోవడం, ఇలాగ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంక రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగింది థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. థియేటర్కి ఒక మంచి సినిమా చూసేవనంటే ఆడియన్స్ వస్తారు, కానీ అంతవరకు ఈ సినిమా థియేటర్లో ఉండలేకపోతుంది. ఇప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మా, ఫ్రైడే అయిపోతే సాటర్డే ఈవినింగ్ నుంచి మొదలెడతారు. సాటర్డే ఈవినింగ్ నుంచి జనాలు రావడం మొదలెడతారు. సండేకి బాగుంటుంది, మండే కొంచెం 70% ఫుల్ అవ్వడం అట్లా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ ఫ్రైడే కూడా ఈవినింగ్కి సినిమా ఉంటుందో థియేటర్లో ఉండదో అనేది ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల చిన్న సినిమా బాగా ఇదవుతుందాం. అంటే దీన్ని పట్టించుకునే వాళ్ళు కొంచెం గట్టిగా పట్టించుకుంటే పర్లేదు, కానీ రాను రోజుల్లో ఈ మాలాగా చిన్న సినిమాలు చేసే వాళ్ళు కూడా కనుమరుగు అయిపోతారనే ఒక డౌట్ అయితే ఉందమ్మా ఇండస్ట్రీలో. ఆ భయం అయితే ఉంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత మంచి సినిమా చేసినా దాన్ని థియేటర్లో ఒక ఫ్రైడే కూడా ఉంచలేకపోతున్నాం అన్న ఒక దీనివల్ల ఒక 5 days 6 days ఉంచిన. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాం. మాతృదేవోభవ సినిమా ఉంది. కెఎస్ రామారావు గారు అప్పట్లో పెద్ద ప్రొడ్యూసర్. ఆయన మాతృదేవోభవ అనే ఒక సినిమా, అందులో నాజర్ గారు అప్పటికి ఎవరికి తెలియదు, హీరోయిన్ తెలుసు, చిన్నపిల్లలు, ఒక ఏడుపు సినిమా. మీకు ఆ సినిమా గురించి అన్ని మీడియాలో తెలుసు. రిలీజ్ అయిన ఒక 3 రోజులు జనాలు ఎవరు లేరు థియేటర్లో, ఒక 2 రోజులు 3 రోజులు థియేటర్లో జనాలు ఎవరు రాలేదు. కానీ సినిమాని థియేటర్లో సస్టైన్ చేసి ఆ సినిమాని జనాలు వచ్చేలాగా చేసి ఒక 100 రోజులు రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో 100 రోజులు ఆడింది సినిమా. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అంటే ఒక మంచి సినిమానే అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలు కొన్ని ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతున్నాయి, ఓటీటీలో చాలా బాగా ఆడుతున్నాయి. ఎందుకు ఆడుతున్నాయి అంటే ఓటీటీలో చూసిన తర్వాత ఈ సినిమా మనం ఎందుకు మిస్ అయ్యాం థియేటర్లో అని కూడా అంటున్నారు. అంటే థియేటర్కి ఆ సినిమా బాగుందనే టాకు వచ్చేంత వరకు ఉంచలేకపోతున్నారు థియేటర్లో. అది ఆ ప్రాబ్లం అయితే ఉందమ్మా. సో మెయిన్ థియేటర్లో కొంచెం సినిమాని, చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ దాన్ని ఒక 5-6 days, ఒక 1 week ఉంచినా స్టిల్ హ్యాపీ. థియేటర్లో ఉంచితే ఆడియన్కి కూడా తెలుసుద్ది. అవును, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆడియన్స్ ఏంటంటే ఎవరైనా మంచి సినిమా అయితేనే థియేటర్కి ఫస్ట్ నుంచి కూడా ఉంది. అది కాకపోతే ఆ మంచి సినిమాని తెలిసేదాకా ఉంచాలి థియేటర్లో. మీరు ఇందాక చెప్పారు, సో ఏదో ఒక రోజు మేము కూడా కనుమరుగైపోతామేమో అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంది అనేసి అన్నారు కదా. మీరు ఆల్రెడీ వచ్చేసి పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారు, అటు దాసరి నారాయణ గారు, పూరి జగన్నాథ్ గారు, సో ఇలా ఆల్మోస్ట్ ఒక పెద్ద డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశారు. అండ్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మొన్న సినీ ఇండస్ట్రీలో ఒక సమ్మె జరిగింది. అవును. సో ఆ సమ్మె జరగడానికి మీరు ఏమైనా చెప్పగలరా దాన్ని? ఎస్, ఇప్పుడు సమ్మె అంటే అమ్మా, ఇప్పుడు ఒకప్పుడు కార్మికులు ప్రొడ్యూసర్లకి ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉండేది. అంటే ఒక కార్మికుడు ఏంటంటే ప్రొడ్యూసర్ని ఒక తండ్రిలాగా భావించి, ఒక ఇంటికి పెద్దలాగా భావించేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కార్మికులు కొన్ని గ్రూప్స్ అనమాట. అంటే ఈ ఒక ప్రొడక్షన్కే పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు పద్మాలయాలో ఉంటే వీళ్ళందరూ పద్మాలయాలోనే పనిచేసేవాళ్ళు, లైట్ బాయ్స్ కానీ. ఇప్పుడు ఏమైందంటే ప్రొడ్యూసర్స్కిను కార్మికులకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు ఏంటంటే కుర్చీ వేసుకొని లొకేషన్లో కూర్చునేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు నెగిటివ్ టైంలో ప్రొడ్యూసర్స్ అంటే కుర్చీ వేసుకొని కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళు అంటే రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఏ సీన్ తీస్తున్నారు, ఏంటి ప్రాబ్లం, కార్మికులు వీళ్ళు టెక్నీషియన్స్ ఏమేం చేస్తున్నారు, వాళ్ళకి భోజనాలు అందుతున్నాయా, ఇవన్నీ దగ్గరుండి చూసుకునే వాళ్ళు అనమాట. పక్కనే ఉండి మొత్తం అబ్జర్వ్ చేసేవాళ్ళు. పక్కనే ఉండి ఉదయం 6 గంటలకి
టెక్నీషియన్తో పాటు వీళ్ళు వచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్. So, వీళ్ళు ఎప్పుడు వస్తే వాళ్ళు కూడా వాళ్ళు అప్పుడే వచ్చి కూర్చొని ఉండేవాళ్ళు. ఏం జరుగుతుంది ఏందని ఒక మానిటరింగ్ ఉండేది షూటింగ్లో. ఓకే ఒక డైరెక్టర్ తప్పు చేసినా వీళ్ళు పక్క నుండి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు, ఒక టెక్నీషియన్లు ఇది చేసిన. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్లు సెట్కి రావడం ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు కదా. ఈ పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ 2-3 సినిమాలు సెట్స్లో ఉంటున్నాయి. 2-3 సినిమాలు సెట్స్లో వాళ్ళు వెళ్ళలేరు, ఎప్పుడో చుట్టం చూపుకి వెళ్ళేసి వచ్చేస్తారు. అక్కడున్న మేనేజర్స్ కావచ్చు, అక్కడున్న కొంతమంది అంటే వాళ్ళ భుజాల మీద వెళ్తుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్కి కార్మికుడికి మధ్యలో గ్యాప్. క్లాసెస్ వస్తుంది. అసలు వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరని కూడా తెలియకుండా కొంతమంది పనిచేస్తున్నారు ఈ రోజుల్లో. అలా ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు ప్రొడ్యూసర్స్ సెట్కి? ఇప్పుడు ఏమైతుందంటే అమ్మా, కొన్ని మైత్రి మూవీస్ ఉంది. మైత్రి మూవీస్లో కొంతమంది డైరెక్టర్లు ఫిక్స్, వాళ్ళే చేస్తూ ఉంటారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ కొంత డైరెక్టర్లు ఫిక్స్, అంటే వీళ్ళే మొత్తం నడిపిస్తున్నారు. అంటే అక్కడ మేనేజర్లు కానీ వాళ్ళు కానీ అంటే దీంట్లో వాళ్ళని తప్పు పట్టలేము, వీళ్ళని తప్పు పట్టలేము. ఇందులో తప్పు ఎవరిది లేదు, ఎందుకంటే కంఫర్టబుల్ ఇక్కడ. బట్ సిచ్యువేషన్స్ అలా ఎక్కడైనా కంఫర్ట్ చూస్తారమ్మా. ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ కంఫర్ట్, నాకు వీళ్ళతో కంఫర్ట్ ఉంది అని ప్రొడ్యూసర్ వాళ్ళతోనే జర్నీ చేస్తారు. ఈ టెక్నీషియన్స్ కూడా వీళ్ళతోనే కంఫర్ట్ ఉంటే వాళ్ళతోనే జర్నీ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ టెక్నీషియన్స్కి వీళ్ళకి ప్రొడ్యూసర్కి మధ్య దూరం పెరిగిందో ఆ దూరం నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయేసి, అంటే వీళ్ళ నుంచి మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో చాలా ఇవి ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వెళ్ళేసరికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అందువల్లే ఇన్ని రోజులు సమ్మె జరిగింది. ఆ రోజుల్లో ఫస్ట్ ఎప్పుడైతే మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నారో అది కంటిన్యూ అయి ఉంటే బాగుండేది. మధ్యలో కొంచెం కార్పొరేట్ సిస్టమ్స్ రావడం సినిమా ఫీల్డ్లో, వీటి వల్ల కూడా కొంచెం కార్మికులు టెక్నీషియన్స్ వీళ్ళకి దూరం పెరగడం, దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇది అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఫస్ట్ సయారా మూవీ గురించి అడగాలి అనుకుంటున్నాను. సయారా మూవీ అనేది చాలా చిన్న సినిమా అండ్ దట్టు అది బాలీవుడ్ మూవీ. సో మన తెలుగు మూవీలో కదా, అంటే తెలుగులో కూడా రిలీజ్ అయింది, బట్ అది తెలుగులో లేదు, హిందీలోనే ఉంది. బట్ 500 crores అనేది కలెక్షన్ చేసింది. సో దానిపైన మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఆ సినిమా కథమ్మ, కథ మెయిన్. మీకు చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఏ చిన్న సినిమా అయినా మెయిన్ ఆ కథని నడిపించే కథను, దాన్ని చూపించే విధానం, ఈ మూడిటికి కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమానే, అందరికీ నచ్చుతుంది. మీకు అట్లా చాలా సినిమాలు ఉన్నాయమ్మా, మలయాళం నుంచి వచ్చే సినిమాలు కానీ. పర్టికులర్గా ఈ సినిమా ఇప్పుడు మనకు ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంచి సినిమాలన్నీ మనం చూడగలుగుతున్నాం. ఆ సినిమాల్లో ఉన్న కంటెంట్కి మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అలా చాలా సినిమాలు ఉన్నాయమ్మా. ఈ సైరా సినిమాలో మెయిన్ హీరో వీళ్ళిద్దరు నడిపించే విధానం కొత్త వాళ్ళే, ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ నడిచే విధానం, 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎమోషన్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతాం. అదిగా కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా డైరెక్టర్ అంటే ఆడియన్కి చాలా మనసు లోపలికి వెళ్ళిపోతాడు. ఆ కథకుడు మనసులోకి వెళ్ళిపోయేసి అలా కూర్చుండిపోతాడు. అసలు ఆ సినిమా చూస్తుంటే మనం మామూలుగా ఓటీటీ అంటే సినిమా పాస్ చేసి మళ్ళీ వెళ్ళి ఏదో పని చేసుకొని వచ్చి చూస్తాం, కానీ ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మనం ఇంకో పని పెట్టుకోం. అలా కూర్చోబెట్టేశాడు అమ్మా సినిమా. చాలా మంచి సినిమా అది. ఓకే సార్, సయారా మూవీ ఇది ఓకే. అండ్ మనకి తెలుగులో రిలీజ్ అయిన మూవీ ఒక 2 months అవుతుంది అనుకుంటాను, 8 వసంతాలు మూవీ. ఈ 8 వసంతాలు మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరి నోట్లో చూసినా కానీ మూవీ చాలా బాగుంది, సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవరాల్గా అని చెప్పారు. బట్ థియేటర్లో ఎక్కువ డేస్ ఉండలేకపోయింది. అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే 8 వసంతాల మూవీ మనకి ఆడియన్కి, ఇప్పుడు మనం ఏదైతే సైరా గురించి అలాంటి మంచి కాన్సెప్ట్ అమ్మ, ఇది థియేటర్లో జనాలకి తెలిసేలోపు థియేటర్ నుంచి వెళ్ళిపోయింది. కానీ ఓటీటీకి రాగానే రెస్పాన్స్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. అవును, ఓటీటీలో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంది సినిమా. అంటే పెద్ద సినిమాలు కూడా ఈ 8 వసంతాల సినిమా వాటిని వెనక్కి నెట్టి ఇదే నెంబర్ 1 పొజిషన్లో ఉండింది. అంటే ఆడియన్ చూసే అభిరుచి కూడా మారిందమ్మ. అంటే ఒక చిన్న సినిమాని సర్లే ఓటీటీకి వస్తుంది, ఓటీటీలో చూద్దాం అని మైండ్ సెట్లో ప్రిపేర్ అయిపోతున్నాడు. కానీ ఆ ఓటీటీలో చూసేది థియేటర్లో చూస్తే ఇక్కడ ఎంతైతే హ్యాపీ ఫీల్ అయ్యారో థియేటర్లో మనం ఏంటంటే క్లోజ్ డోర్లో పక్కన ఉన్న ఆడియన్స్తో పాటు మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. అది ఎమోషన్ అయినా కామెడీ అయినా చేయొచ్చు. కాకపోతే ఇలాంటి చిన్న సినిమాలు 8 వసంతాలు థియేటర్లో అయితే ఇంకా బాగా ఇంకా రీచ్ ఎక్కువయ్యేది. ఎందుకంటే ఓటీటీ అనేది కొంతమంది బాగా పర్టికులర్గా చూస్తారు, పల్లెటూరులో వాళ్ళకి తెలియదు.
వాళ్ళు ఈ సినిమా థియేటర్లకు వెళ్ళి చూడడానికి థియేటర్లో ఉండదు సినిమా. వాళ్ళు ఇంత మంచి సినిమాని మిస్ అవుతున్నారు అనేది నా అభిప్రాయం. అవును. అంటే ఓటీటీ వల్ల ఒక ప్లస్ ఒక మైనస్ ఉందమ్మా. ఏంటి సార్? ప్లస్ ఏంటంటే మనలాంటి ఇండస్ట్రీ పీపుల్గా సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు, ఓటీటీ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఓటీటీకి వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, మా సంవత్సరానికి ఇంత అని పే చేస్తారు, సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ మనకేమవుతుందంటే సినిమా అనేది సకుటుంబంగా చూసేసి ఇదనమాట. సినిమా ఒక ఎంటర్టైన్మెంటే, మన ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళ దాకా మనందరం చూసేదనమాట. ఇప్పుడు ఒక పల్లెటూరులోకి వెళ్ళేసి ఒక 8వ తరగతి చదివే కుర్రాడికి ఆ యాక్సెస్ ఉండదు, ఆ సినిమా చూసే యాక్సెస్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఫోన్ ఉండదు, సరైన ఫోన్ ఉండదు, లేకపోతే సరైన ఇంట్లో టీవీ ఉండదు. కొంతమందికి వాళ్ళు సినిమాకి దూరం అయిపోతారు కదమ్మా. ఖచ్చితంగా. అదే థియేటర్ అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు చిన్న స్థాయి నుంచే కూడా ఏబీసీ సెంటర్లోనే ఉంటాయి మనకి పాత రోజుల్లో. ఇప్పుడు అసలు బీసీ సెంటర్లనే కనుమరుగైపోయినాయి. ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లు మూతపడడం, ఈ సింగిల్ థియేటర్లో సినిమా చూసే వాళ్ళకి అసలు ఏ సినిమా తీస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళ పోస్టర్లు కూడా అంటించట్లేదు కొన్ని దగ్గరలో. ఒకప్పుడు మూవీస్ రిలీజ్ అయినాయి అంటే పోస్టర్స్ ఇలా వచ్చాయి కదా, బట్ ఇప్పుడు ఎక్కడ పోస్టర్స్ కూడా కనిపించట్లేదు. పోస్టర్లు కూడా అంటే ఆ పోస్టర్లు కూడా సిటీస్ లో అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ చాలా తక్కువ. అవి కూడా పెద్ద హీరోల సినిమాలు అయితే తప్పించి చిన్న హీరోల సినిమాలు కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయమ్మా. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఓటీటీ కూడా అయి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నేను తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఓటీటీ సినిమా థియేటర్ సినిమా అని డివైడ్ చేయడం కన్నా కూడా ఏ సినిమా అయినా థియేటర్లో చూడాలి ఫస్ట్. అందులో ఇప్పుడు జాతిరత్నాల సినిమా ఉందమ్మా, థియేటర్లో చూశారు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. అదే ఓటీటీలో చూస్తే అంత పెద్ద హిట్ కాదు. ఎందుకంటే మన హ్యూమన్ ఒకరు నవ్వితే మనకి ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. క్లోజ్ డోర్లో ఒకళ్ళు నవ్వారంటే ఆటోమేటిక్గా మనకు కూడా నవ్వు వస్తుంది. అది సైన్స్. మనం అదేంటంటే ఒక ఎక్స్ప్రెషన్ మన పక్కనుండే వాళ్ళు ఇస్తే మనం కూడా ఆ ఎక్స్ప్రెషన్కి లోన్ అవుతాం. అదే జాతిరత్నాల సినిమా మనం టీవీలో వస్తేనో ఓటీటీలో చూస్తే మనం అంత నవ్వుకోం. అరే థియేటర్లో ఈ సీన్కి మనం ఇంత నవ్వుకున్నాం, మరి ఇక్కడ ఎందుకు నవ్వు రావట్లేదంటే రాదు. ఇప్పుడు జబర్దస్త్ చూస్తుంటే వెనక ఒక మ్యూజిక్ వస్తే అక్కడ నవ్వులు వినపడితే మనకు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. అట్లా సినిమా కూడా థియేటర్లో చూస్తేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలం సినిమాని. అది రావాలమ్మా. ఆ థియేటర్ బతికితేనే సినిమా ఫీల్డ్ బతుకుద్ది. ఓటీటీ ఉంటే ప్రొడ్యూసర్లకి కమర్షియల్గా బతుకుతారు కానీ సినిమా బతకడం తక్కువ ఓటీటీ. సార్, మత్తురా సినిమా గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మత్తురా సినిమా ఒక మంచి యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న బడ్జెట్లో చేసిన సినిమా. ఒక ఈ రోజుల్లో మారుతి గారు ఎలాగైతే ఒక చిన్న బడ్జెట్లో చేసి సినిమాని ఒక 100 రోజులు ఆడిచ్చారో ఆ రోజుల్లో, అంత మంచి ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తున్నాం. యూత్ మీరు ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, ఎమోషన్ తీసుకోండి, ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ తీసుకోండి, అలాగే గంజాయిని వదిలేయండి అనేది ఒక దీంతో యూత్కి మెసేజ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మెసేజ్ తీసుకోరు. మనం మెసేజ్ చెప్పినా థియేటర్లో ఎవరు ఆడియన్స్ తీసుకోడు. బట్ వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ ఒక చిన్న ఫీల్, అరే మన ఫ్రెండ్ ఇలా అయిపోతే మనం ఎలా కేర్ చేయాలి అన్న ఒక చిన్న కన్సర్న్. అంటే ఒక మత్తు పదార్థం వల్ల మన ఇంటి పక్కనో మన ఇంట్లోనో మన ఫ్రెండో లేకపోతే మన అన్నయ్యో తమ్ముడో ఒక చిన్న అడిక్ట్ అయితే తనని ఎలా బయటికి తీసుకురావాలి, తనని మళ్ళీ మనతో పాటు బాహ్య ప్రపంచంలో ఎలా సర్వ్ చేయాలనేది ఈ సినిమాతో తెలుస్తుంది. అంటే మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, తెలుగులో చిన్న సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. మత్తురా అనే సినిమాతో మీరు వస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ఇండస్ట్రీలోకి రావాలి, ఆన్ స్క్రీన్ మీద కనిపించాలి అన్నట్టు చాలా మందికి ఒక మత్తు ఉంటుంది. సో అదొకటి ఉంటుంది కాబట్టి చాలా మంది రావాలి అనుకుంటారు ఇండస్ట్రీలోకి, కొన్ని రీజన్స్ వల్ల వస్తారు, బట్ ఇక్కడే ఉండిపోతారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే యూత్ ఇండస్ట్రీలోకి రావడం కరెక్టే అంటారా? టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చమ్మా. ఇక్కడ మెయిన్ ఏంటంటే టాలెంట్. కాకపోతే ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అది 10 సంవత్సరాలు పట్టుద్దా, 20 సంవత్సరాలు పట్టుద్దా, 30 సంవత్సరాలు పట్టుద్దా చెప్పలేం. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది. అది ఎప్పుడు టైం పట్టుద్దో తెలియదు. ఫస్ట్ నుంచి ఉంది, బట్ ఏంటంటే మీరు అన్నట్టుగానే మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళుకుంటే, 30 years బ్యాక్ చూసుకుంటే అప్పుడు వేరు ఇండస్ట్రీ. అవును. బట్ ఇప్పుడు వేరు.
బట్ ఇప్పుడు ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. బట్ ఇలాంటి టైంలోనే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయమ్మా. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇప్పుడు ఒక పోస్ట్ పెడితే ఒక రాత్రి ఒక ఓవర్ నైట్లోనే స్టార్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎక్కువైనాయి. సినిమా ఒక్కటే కాదు, ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిపోయి సినిమాకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్, మీరు ఫస్ట్ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా ఫీల్డ్లోకి రావచ్చు. ఇప్పుడు అదేంటంటే మన టాలెంట్ నిరూపించుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, హ్యాపీగా వచ్చేయచ్చు. టాలెంట్ ఉంటే వచ్చేయచ్చు. సార్, ఇండస్ట్రీలో వచ్చే అమ్మాయిల్ని అంటే కాస్టింగ్ కౌచ్ ఈ పేరుతో హింసిస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లలో నేను చూశాను, అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను కూడా చేశాను. కాబట్టి సో దాని మీద ఈ 20 years జర్నీలో మీరు ఫేస్ చేసింది ఏమైనా ఉందా? ఇలాంటివి మీరు ఏమైనా చూసారా? అంటే బేసిక్ ఏంటంటే అమ్మా, నేను పనిచేసిన గురువులు కావచ్చు, నేను మా టీం కావచ్చు, ఎప్పుడు కూడా వర్క్ తప్పితే ఆ దృష్టికోణంలో ఎప్పుడు చూడలేదు. బట్ బయట అయితే మా టీం కాకుండా బయట అయితే నేను కూడా ఇట్లా ఇంటర్వ్యూస్లో ఇలా విన్నాను. ఒకటమ్మా, ఇక్కడ 2 చేతులు కలిస్తే చప్పట్లు. ప్రతి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళరు. కొంతమంది ఏంటంటే నేను అవకాశం ఇస్తున్నాను కదా అని చెప్పేసి వీళ్ళు అనొచ్చు, టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్లు కానీ కాస్టింగ్ కోచ్ ఇది అవ్వచ్చు. బట్ ఒకటే ఇక్కడ ఏంటంటే మన టాలెంట్, మన స్ట్రాంగ్నెస్, మనం ఏ దారిలో వెళ్తున్నామని మనకు తెలిస్తే అది ఉండదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అమ్మ. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు. ఎందుకంటే కొన్ని చూసారా ఇలాంటివి మీరు ఏమైనా? విన్నాను, చూడలేదు కానీ విన్నాను. అమ్మాయిలు అయితే మాత్రం ఇక్కడ ఒకటమ్మా, వాళ్ళ టాలెంట్తో వచ్చేటప్పటికి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొని రావాలి అమ్మాయిలు వస్తే. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, అమ్మాయిలకి అందరూ చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్టు టచ్ చేస్తూ చెయ్యాలి, అలాగే కో ఆర్టిస్టు సీన్ ప్రకారం తను ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉన్నా కానీ ఆఫ్ స్క్రీన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సినిమా స్క్రీన్ వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు అనమాట. అంటే ఒకసారి మేకప్ వదిలేస్తే మనం డైలీ మనం ఒక మిడిల్ క్లాసు మన జీవన విధానంలో నిమగ్నం అయిపోవాలి. ఆ స్క్రీన్లో ఉండేటప్పుడు మనం ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేసామో ఇదండి, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కాస్టింగ్ వచ్చి అసలు మనం ఏంటి అని తెలుసుకుంటే ప్రాబ్లం లేదన్నమాట. చాలామంది అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు వాళ్ళ మదరో లేకపోతే వాళ్ళ ఎవరైనా వాళ్ళ చుట్టాలు కానీ ఒక తెచ్చుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారమ్మ. ఎందుకంటే రకరకాల మనుషులు ఇండస్ట్రీలో, రకరకాల మనస్తత్వాలు, అందరినీ మనం చూడాలంటే చూడలేం. ఎవరో ఒకరు తోడు ఉంటే మంచిది. అమ్మాయిలకి తోడు ఉండాలి, ఇండస్ట్రీ మీద బాగా అవగాహన ఉండాలి, కొన్ని జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు బాంబే నుంచి వస్తుంటారమ్మా హీరోయిన్స్, వాళ్ళకి ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్డ్. వాళ్ళు ఎలాగంటే నేను ఫస్టే అగ్రిమెంట్ రోజే చెప్తారనమాట, సార్ ఈ సినిమాలో సీన్స్ ఏముంటాయి, నేను ఎంతవరకు చేయగలను, నేను వాళ్ళ పేమెంట్లు కానీ వాళ్ళు మొత్తం కూడా అగ్రిమెంట్ దీంట్లో ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ కొంతమంది వాళ్ళ మేనేజర్ ద్వారా ఎంక్వైరీ చేస్తారు, ఏంటి సార్ కమిట్మెంట్లు అనండి, కాస్టింగ్ కోచ్ ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని జాగ్రత్తగా వస్తున్నారు. అట్లాగే మన తెలుగు వాళ్ళు కూడా ఇతర భాషల్లోకి ల్యాక్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి దాని మీద అవగాహన పెంచుకొని ఓపెన్ మైండ్తో ఉండి ఓపెన్గా వాళ్ళు మేము ఇలా అయితే చేయగలం సార్ అని ఓపెన్గా చెప్పగలగాలి. ప్రతిదీ మనం చెప్పగలగాలి, కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి, ఎదుర్కోగలగాలి. ఈ టైప్ బిఫోర్ ఏంటంటే టాలెంట్ ఉండాలి బాగా. అంటే ఇండస్ట్రీ మీద ప్రేమతో పాటు నేను యాక్ట్ చేయగలను అనే ఒక టాలెంట్ అయితే కంపల్సరీ కావాలి. సార్, మరి ఆల్రెడీ మీరు పీసీ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి మరి ఇలాంటి వాటి మీద అప్పట్లో పీసీ రెడ్డి గారు కానీ దాసనారాయణరావు గారు అని ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు పీసీ రెడ్డి గారు ఫస్ట్ ఆయన అమ్మాయిలకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళమ్మ. ఆయన ఎలాగంటే ఒక ఆర్టిస్ట్ అంటే వాణిశ్రీ గారి గురించి వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు ఆయన. అంటే వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఇంట్లో నుంచి అమ్మాయిని బయటికి పంపించిన రోజుల్లో కూడా ఆ హీరోయిన్గా వచ్చి అప్పట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విజయశాంతి గారు వీళ్ళంతా టీం అనమాట. అంటే ఒక అమ్మాయి
ఇండస్ట్రీకి వస్తే ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి అని సావిత్రి గారిని వీళ్ళందరినీ చూపించారు. అంటే వాళ్ళు అప్పట్లో ఏంటంటే టైగర్స్గా ఉండేవాళ్ళు అనమాట. హీరోలతో పాటు అంత ఎవరైనా వచ్చి ఏంటి అని అంటే ఏంట్రా అనే అంత చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఆ మైండ్ సెట్ తోటి. అప్పుడు ఈ డైరెక్టర్లు కూడా వాళ్ళతో ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీగా ఉండి పీసీ రెడ్డి గారు కూడా అందరూ హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి తెలుసుకొని ఈయనకి వీలైతే వాటిల్లో మంచి చేసేవాళ్ళు, ఈయన సలహా చెప్పేవాళ్ళు. అవి ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. మనం కూడా మనతో పనిచేసే హీరోయిన్లతో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మనం డైరెక్టర్ మనకెందుకు వాళ్ళు ఏమైపోతే అని కాకుండా వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ సినిమా అయిపోయి వెళ్ళేంత వరకు వాళ్ళ కేరింగ్ అంతా అప్పట్లో గురువుగారు ఎలాగో అలాగే. ఇంకా దాసనారాయణరావు గారి గురించి అయితే వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఆయన అందరికీ ఒక లెజెండ్, అందరికి ఒక ఆదర్శప్రాయం. ఆయన మీద అసలు ఒక చిన్న ఎలిగేషన్ కూడా రాలేదు ఇప్పుడు. అంత స్ట్రాంగ్గా ఆయన 150 సినిమాల్లో ఒక చిన్న ఎక్కడ కూడా మీడియాలో ఒక వార్త కూడా రాలేదు. అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఆయన. కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు, ఇప్పుడున్న మేనేజర్లు వీళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్కి కొంచెం దగ్గరగా, ఇప్పుడు మనం ప్రతి బుక్లో హిస్టరీ గురించి ఎలా తెలుసుకుంటామో అలాగే ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసే దారి ఎలా వెళ్ళారు అంటే మనం తీసే సినిమా మేకింగ్ వేరవచ్చు కానీ ఫండమెంటల్ అయితే ఒకటే ఉంటుంది కదా. హీరోయిన్ ఆడిషన్ చేయడం అంటే ఒకటే ఉంటుంది. ఆ అమ్మాయి మన క్యారెక్టర్కి బాగుందా లేదా, అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మాయితో ఎలా అమ్మాయికి ధైర్యంగా చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేస్తే తెలుస్తాయి మనకి. ఓకే, మీరు ఆల్రెడీ దాసరి నారాయణరావు గారికి పీసీ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండి చూశారు కాబట్టి ఆయన దగ్గరగా వాళ్ళిద్దరికి దగ్గరగా ఉండి పనిచేశారు. వాళ్ళిద్దరిలాగా ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్లో మీకు ఎవరైనా అనిపిస్తున్నారా సేమ్ వాళ్ళని చూసినట్టే ఉంది అని చెప్పేసి? పూరి గారు ఒక్కరు అలా కనిపించారు. అంటే నేను దగ్గరగా చూసిన ఆయన గారు కాబట్టి పూరి గారు అయితే ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అమ్మ. సో వాళ్ళిద్దరిని చూసినట్టే మీకు అనిపిస్తుంది. ఆయన మేకింగ్ కానీ ఆ స్టోరీ మీద గ్రిప్ కానీ ఆయన ఒక వెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని చేంజ్ చేసేసారు. ఒక కమర్షియల్ సినిమా ఫార్మేట్ని చేంజ్ చేసేసారు. ఒక హీరో క్యారెక్టరైజేషన్లతోటి ఎట్లా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇదమ్మా. ఇప్పుడు అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టామినా. త్రివిక్రమ్ గారు ఉన్నారు, అట్లా అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ కూడా లెజెండ్సే కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాకు ఆదర్శమే, అంటే ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళందరినీ చూసి. ఓకే, ఇన్స్పైర్ అవ్వాలి అన్నారు కాబట్టి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషను నేనే. అంటే ఒక ఇన్స్పిరేషన్ అయినా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ నేనే ఎందుకన్నానంటే నన్ను నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. నాలో ఉన్న గుడ్ క్వాలిటీని నేను దాన్నే చూసి ఇన్స్పైర్ అయ్యి నేనే. ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యామనుకోండి మనకి వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్లోకి వెళ్ళాలి. వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మనలో ఇమిడి చేసుకొని ఇప్పుడు దాసనారాయణరావు గారు, పీసీ రెడ్డి గారు వీళ్ళందరినీ చూసి వాళ్ళలో ఉన్న మంచిని మనం తీసుకొని మనం ఇన్స్పైర్ అవుతూ మనం ముందుకెళ్ళాలి. ఓకే, మీలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పారు కదా, నాలో ఉన్న గుడ్ క్వాలిటీకి నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. నాలో ఉన్న గుడ్ క్వాలిటీ అంటే సినిమా అంటే పిచ్చి. అదే గుడ్ క్వాలిటీ. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఇంకా ఇదే. ఇండస్ట్రీలో బతుకున్న రోజులు సినిమా తప్పితే మనకి ఇంకా ఏం తెలియదమ్మా. సినిమా దీన్నే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట రోజు. ఓకే సార్, మీ ప్రాపర్ ఎక్కడ సార్? మా ప్రాపర్ నెల్లూరు జిల్లా కావలి. కావలిలో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మంచూరమ్మా. మంచూరా? అవునవును, చాలా మంచూరు. చాలా మంది సినిమా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు మా జిల్లా నుంచి. ముత్యాల సుబ్బయ్య గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా చాలామంది. మొన్న బేబీ డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఫ్యామిలీ సార్? ఫ్యామిలీ మా ఒకే భార్య, ఇద్దరు పిల్లలు. అవును, పాప బాబా? ఇద్దరు పాపలే. ఇద్దరు చదువుకున్నాం. ఒకరు 4th క్లాసు, ఒకరు ఇప్పుడు యూకేజీ. చిన్నపిల్లలమ్మ. లవ్ మ్యారేజ్ సార్ అరేంజ్డ్? లవ్ కమ్ అరేంజ్డ్. తెలుసుకోవచ్చా సార్ లవ్ అంటే? సినిమా ప్రేమలన్నీ అలా పుడతాయమ్మా. కాకపోతే సినిమాకి సంబంధం లేదు. తను సినిమాకి సంబంధం లేకుండా నా లైఫ్లోకి వచ్చింది. ఇంకా అలా ఒకేసారి చూసామంతే. మా పెళ్లి కూడా ఒక 1 hourలో అయింది అంతే. 1 hourలో ఏంటి సార్? 1 hourలో పెళ్లి అయిపోయింది. ఎవరికైనా 1 month 2 months ఒక 10 days పడుతుంది. అవును, అది అనుకోకుండా పెళ్లి కూడా ఒక 1 hourలో అనుకోవడం అయిపోవడం అలా జరిగిపోయింది. చెప్పలేదు ఇంట్లో తెలుసు
చెప్పాము ఓకే అంతా, బట్ కాకపోతే తను తెలంగాణ నేను ఆంధ్ర, బట్ ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే ఒక 1 అవర్లో అనుకున్నాం, అలా అయిపోయింది. ఒక సినిమా స్టోరీ అది కూడా ఒక ఫ్యామిలీ సమక్షంలోనే జరిగింది. ఫ్యామిలీ సమక్షంలో. సరే 1 అవర్లో అన్నారు కాబట్టి ఇది చాలా ట్విస్ట్గా ఉంది. సో ఏంటి అసలు లవ్ స్టోరీ ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ 1 అవర్ స్టోరీ ఏంటి? అంటే లవ్ స్టోరీ అంటే ఒక సినిమాల్లో వచ్చే చిన్న లవ్ స్టోరీ లాగే. Okay. తను నేను ఒక సినిమాకి రైటర్గా పనిచేస్తున్నాను. అక్కడ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ యుఎస్ నుంచి వచ్చారనమాట. ఓకే. మేడంది నేను తెలుగులో, నేను రైటర్. అక్కడ తను ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. తను అక్కడ మేడం గారితో రోజు షూటింగ్ రావడం అట్లా వస్తే మా ఇద్దరి మధ్య పరిచయం. ఇది తనకేంటంటే స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే తను కూడా ఇండస్ట్రీని? ఇండస్ట్రీ కాదు, బట్ సినిమా కథలు అంటే బాగా ఇష్టం. కథలు మెయిన్ స్టోరీస్, నవల్స్ ఇవంటే బాగా ఇష్టం. అట్లా పరిచయం ఏర్పడింది. తర్వాత నా మీద కేరింగ్, అంటే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్గా ఎదగాలంటే ఒక ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. తను నాకు బాగా హెల్ప్ చేసేది అనమాట. కొంచెం సపోర్ట్, బాగా సపోర్ట్గా ఉండేది. నేను ఎక్కడికైనా ట్రయల్స్లో ఉన్నప్పుడు కానీ తను ఎంకరేజ్ చేయడం కానీ, తను చేయగలవు అని చెప్పి సపోర్ట్ చేయడం కానీ, ఇంకా అట్లా పెళ్ళి అయిపోయింది. అసలు 1 అవర్ స్టోరీ ఏంటి సార్? నాకు అది 1 అవర్ స్టోరీ తెలుసుకోవాలి. 1 అవర్ స్టోరీ ఏంటంటే ఒకరోజు అదే ఇంట్లో అందరికి తెలుసు, వాళ్ళు హ్యాపీ. ఒకరోజు పెద్దమ్మ టెంపుల్కి వచ్చింది తను. సరే మేము ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే అట్లా సినిమా అయిపోయిన తర్వాత పెద్దమ్మ టెంపుల్లో ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటాం కదా. అట్లా టెంపుల్లో వెళ్ళిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి, సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమా ఏంటి, ఇలా మాట్లాడుకుంటుంటే డైరెక్టర్ అవ్వాలి అని ఇంకా రెగ్యులర్ మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా నేనే తన్ని మరి పెళ్లి చేసుకుందాం, తోడుండొచ్చు కదా అని చెప్పి నేనే ప్రపోజల్ చేయడం. తను ఒక 10 నిమిషాలు ఆలోచించి ఓకే చేసుకుందాం అన్నాం. తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పడం, అలా జరిగిపోయింది 1 అవర్. సో అంటే ఆ 1 అవర్లో పేరెంట్స్ అటు నుంచి మీ పేరెంట్స్ వచ్చి ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తర్వాత చేద్దాం అనుకున్నా కానీ సర్లే ఎందుకు ఇప్పుడు అనుకున్నాం కదా, మళ్ళీ రేపు మూడు మారిపోతే ఏంటి అని చెప్పేసి అనుకోకుండా ఇక చేసేసుకున్నాం. సో 1 అవర్ జస్ట్ అక్కడే డిస్కషన్ పెళ్లి కూడా ఒక 1 అవర్ అనుకున్నాము. ఆ 1 అవర్ అంటే పెళ్లి ప్రాసెస్ ఉంది, బట్ 1 అవర్లో డెసిషన్. ఆ రోజే పెళ్లి అయిపోవడం ఒక పెద్ద అనుకోకుండా అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నారు చూడండి, నెక్స్ట్ డేకి మళ్ళీ నా మైండ్ మారేమో. అవును, మైండ్ మారిపోతుంది అని చెప్పేసి. అవును, మారచ్చు, చెప్పలేం కదమ్మా. అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ల మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మారచ్చు, మారకపోవచ్చు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా మీరు? సక్సెస్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటికి మళ్ళీ మనం ముసలం అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకోవడం. అంటే పెళ్ళి అనేది ఒకటేనమ్మా, పైన క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాడు. అది ఎలా అవ్వాలి ఏంటి అనేది ఆ సిచ్యువేషన్లో అలా అయిపోతుంది. అలా అయిపోయింది అంతే, ఒక యాక్సిడెంటల్గా అలా అయిపోయింది. హ్యాపీ, బోత్ చాలా హ్యాపీ ఇద్దరు. మేడం పేరు ఏంటండి? మేడం పేరు నవనీత. పెద్ద పాప పేరు అక్షయ, చిన్న పాప పేరు హర్విక. మేడం గారు ఏం చేస్తారండి? మేడం గారు గోల్డ్ టెస్టింగ్ చేసే దాంట్లో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే, గోల్డ్ టెస్టింగ్. ఇది ఒరిజినల్ గోల్డా దొంగ బంగారం అని చెప్పి టెస్టింగ్. నన్ను కూడా అలాగే టెస్ట్ చేశారు, ఇది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్. మా గురువు గారి దగ్గరికి వచ్చారు. మా గురువు గారి దగ్గరికి వచ్చి అన్ని ఎంక్వైరీ చేసింది తను, వీడు మీ దగ్గర చేస్తున్నాడా లేదా అని చెప్పేసి పిసి రెడ్డి గారి దగ్గరికి. సో ఫైనల్ గా మీరు గోల్డ్ అని తేలిందా? తనని అడగాలి. ఓకే, అంతే అంటారు. సో డెఫినెట్లీగా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి, ఎందుకైనా తప్పకుండా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మీరు చెప్పారు సినిమా అంటే నాకు పిచ్చి, బట్ నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అని. ఇలానే చాలా మంది ఏంటంటే అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేను సక్సెస్ అవ్వాలి, నేను ఇండస్ట్రీలోకి ఒక పిచ్చి, అంటే సినిమా అంటే ఒక పిచ్చితో నేను వచ్చాను కాబట్టి నేను సక్సెస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను అన్న ఒక మొండితనంతో ఉండిపోతున్నారు కదా చాలా మంది ఉన్నారు. సో ఎందుకు అలా ఉండిపోతున్నారు? సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అది వాళ్ళ మనస్తత్వం, అది వాళ్ళ డెసిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత కాదు, సక్సెస్లో కూడా తను ఉండాలి అని నేను అనుకున్నాను. వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు నా దగ్గర ఒక రైటర్ ఉన్నారు, తను అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదు తనకి. అంటే మీరు చెప్పారు కదా, సో వయసు అనేది పెరిగిపోతుంది,
సో ఇంకా అట్లా సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదమ్మా. ఈ రోజే రావచ్చు, ఒక 20 సంవత్సరాలు పట్టొచ్చు, అసలు రాకపోవచ్చు. అసలు ఈ సక్సెస్ ని పక్కన పెడితే అసలు ఇండస్ట్రీలలో ఉన్న వాళ్ళు కూడా మ్యారేజెస్ అంటేనే యాక్సెప్ట్ చేయట్లేదు. అదేనమ్మా, ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఫస్ట్ లైఫ్ మనం సినిమాలో చూసే క్యారెక్టర్లు వేరు, సినిమాలో పనిచేసే వాళ్ళ భవిష్యత్తు వేరు. అంటే రియాలిటీకి రియల్కి డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నమ్మకం అనమాట. అంటే ఇది మనం ఉండేదే ఒక యుద్ధంలో ఉన్నాం. ఎక్కడొచ్చి ఎప్పుడు బుల్లెట్ తగులుద్దో, ఎప్పుడు పడిపోతుందో తెలీదు. యుద్ధం గెలవచ్చు, యుద్ధంలో ఉండిపోవచ్చు. అలా బోర్డర్లో చాలామందిని అడిగితే అదే చెప్పారు. అంటే నాకు అనుభవం ఉంది, బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళు రావడం కూడా కష్టం. ఇండస్ట్రీలో రకరకాల ఉంటుందమ్మా. ఎలాగంటే ఇప్పుడు షూటింగ్కి అవుట్డోర్ వెళ్ళిపోయాం, ఒక 1 నెల రోజులు రాము. ఈ 1 నెల రోజులు తనే ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా దొరకాలి. అది కాకుండా సినిమా వాళ్ళకి అమ్మాయిని ఇవ్వడం అనేది చాలా కష్టం. ఫస్ట్ చాలా కష్టం. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇండస్ట్రీలో అందరూ కూడా లవ్ మ్యారేజ్లు ఉంటాయి, లేకపోతే ఎవరో ఒకరు చెప్పి రికమెండ్ చేసిన మ్యారేజ్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అమ్మాయిని ఏంటంటే సెక్యూరిటీ మెయిన్ అమ్మ. మా అమ్మ నేను ఇక్కడ ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని అమ్మాయికి ఉన్నా కానీ వీళ్ళకి ఇప్పుడు యాజ్ ఏ ఒక నేను అనుకోండి, నేను ఈ అమ్మాయికి ఫుల్ ఫేజ్డ్గా ఆ సెక్యూరిటీ ఇవ్వగలనా అనేది నాకు నమ్మకం లేకపోతే ధైర్యం చేసుకోలేం కదా. అదొకటి మెయిన్, అదే కారణం అంటుంది. ఓకే. అండ్ అబ్బాయిలు అంటే ఓకే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది కాబట్టి సో చేసుకోకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేసి చెప్పారు. అండ్ అమ్మాయిల పరంగా చూసుకున్నా కానీ చాలామంది మ్యారేజెస్ చేసుకోవట్లేదు, సో అలానే ఉండిపోతున్నారు. ఎందుకంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీలో అబ్బాయిలకి ఎంతైతే ఉంటుందో ఒక సెక్యూరిటీ ఫీలు, అమ్మాయిలు కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చిన తను నన్ను అర్థం చేసుకుని ఉండగలడా. సరే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక అమ్మాయి 10 మంది మధ్యలో పనిచేయాలి. ఇప్పుడు ఒక డాన్సర్ ఉంటే తను ఆ డ్రెస్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ కాస్ట్యూమ్స్ కానీ ఒక 10 మందిలో తిరగాలి, అబ్బాయిలాగే ఉండాలి. వాళ్ళు ఏంటంటే వచ్చిన అబ్బాయిలు మనతో అడ్జస్ట్ అవ్వగలరా లేదా, అవ్వకపోతే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎందుకు మనం అవుట్ ఆఫ్ అంటే ఇలాగే బాగుంది కదా సింగిల్ లైఫ్గా అని చెప్పి కొంతమంది ఉండిపోతున్నారు. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకునే అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది మధ్యలో విడిపోతున్నారు, కొంతమంది ఉండిపోతున్నారు. ఇండస్ట్రీలో ఏది కూడా సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఉండదమ్మా. ఇండస్ట్రీలో హిట్ అయితే ఈరోజు పండగ మంది, అదే హిట్ కాకపోతే ఇంకా ఆ రోజు ఇంకా ఫుల్ డల్నెస్ అసలు ఉండడం. అది కాకుండా ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క డైరెక్టరు నేను పెద్ద డైరెక్టర్ అయిపోవాలి రేపే, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారా లేదా పక్కన పెడితే నేను ఈరోజు వచ్చానంటే రేపు పెద్ద డైరెక్టర్ అయిపోవాలని వస్తున్నారు. ఈ మధ్యలో ఏదైతే ఉందో ట్రావెలింగ్ అది చేయట్లేదు, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సార్ ఫైనల్గా మత్తురా సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు సార్? మత్తురా సినిమాకి ప్రొడ్యూసర్ ఎద్దుల రాజారెడ్డి గారని, నంద్యాల ఆయనది. ఆయనకి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఆయన ఓటీటీలో చాలా సినిమాలు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నేను కూడా సినిమా తీయాలి అన్న ఆయన ఒక అప్పర్ మిడిల్ క్లాస్, మరి ఓ కోటీశ్వరుడు కాదు. ఆయనకి సినిమా మీద ఉన్న అభిమానం ప్రేమే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేలాగా చేసింది. ఓకే. మరి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ భూసం మనోజ్ కుమార్ అనేసి, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా చేస్తూ ఫస్ట్ మన డెబ్యూ మన సినిమాతోనే మన సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. సార్ మరి ఈ సినిమాకి వచ్చేసి హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరు? ఈ సినిమాకి ఫస్ట్ కథే హీరో అమ్మ. దీంట్లో నటించే పాత్రధారులందరూ కూడా హీరోలే. దీంట్లో అనుదీప్ అనేసి ఒక అబ్బాయి చేశాడమ్మ, అబ్బాయి ఓటీటీలో చేశాడు. తర్వాత అజయ్ అనేసి తను ఓటీటీలో చేస్తున్నాడు. తర్వాత వినయ్ అనేసి ఒక అబ్బాయి 2 సినిమాలు చేశాడు. వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడ్ చేస్తున్నారు. దాని తర్వాత సుహానా అనేసి పాడేరని సత్యం రాజేష్ గారితో మొన్న ఒక మూవీ వచ్చిందనమాట, మంచి హిట్ అయింది. పొలిమేర డైరెక్టర్ గారు ఆ సినిమా చేసిన అమ్మాయి సుహానా అని బాంబే నుంచి వచ్చింది. తర్వాత వేద్విక అనేసి ఇంకొక అమ్మాయి గుజరాతీ అమ్మాయి, తెలుగు చక్కగా మాట్లాడుతుంది, ఆ అమ్మాయి కూడా చేసింది. తర్వాత అశ్విని అని తెలుగు అమ్మాయిని కూడా ఒక అమ్మాయిని ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ 6 లీడ్ చేస్తున్నారు. తర్వాత కమెడియన్స్ కొత్తగా ఇప్పుడు వచ్చే ఈ సినిమాలో చేసే వాళ్ళు నెక్స్ట్ చాలా బిజీ అవుతారు.
అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అతను శ్రీనివాస్ పేరుప్రెడ్డి గారని, ఆయన కూడా సీనియర్ ఆర్టిస్టు. తర్వాత కల్కి అనేసి, తర్వాత రవి అనేసి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈ సినిమా తర్వాత యోగి బాబు లాగా బిజీ అయిపోతాడు. సేమ్ తమిళ్ యోగి బాబు లాగే ఉంటాడు. తెలుగుకి ఒక మంచి కామెడీని ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. అసలు ఆ సినిమా మేము ప్రీవ్యూ చూసేటప్పుడే నవ్వుతా ఉన్నాం. అతను అంత బాగా యాక్ట్ చేసి వీళ్ళందరూ లీడ్ చేశారమ్మా సినిమాకి. ఈ సినిమాకి రైటరు రామకృష్ణ గరగ అనేసి ఆ అబ్బాయి ఇంతకుముందు చాలా మంచి హిట్ సినిమాలన్నింటికి సింహ లాంటి బాలకృష్ణ గారి సినిమాకి కూడా తను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు. నాతో ఒక 10 years నుంచి నాకు అసిస్టెంట్గా ఉన్నాడు. ఇప్పుడు తను రైటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అతను డైలాగ్స్ అన్ని తనే రాశాడు. డైలాగ్స్ అన్ని స్క్రీన్ ప్లే కథ నాది, డైలాగు తను రాశాడు. చాలా బాగా రాశాడమ్మా. ఆ అబ్బాయి కూడా మంచి రైటర్ అవుతాడు. మొన్న నిహారిక గారు చేసిన సినిమాకి కూడా తను రైటర్గా వర్క్ చేశాడు. చాలా మంచి కమిటీ కుర్రాళ్ళు మూవీకి కూడా తను వర్క్ చేశాడు. అక్కడ చాలా డైలాగ్స్ కూడా తను రాశాడు. చాలా బాగుంటాయి. తర్వాత ఈ సినిమాకి కెమెరామెన్, మెయిన్ కెమెరామెన్ ధర్మా జీజీ అనేసి అబ్బాయి కోర్స్ చేసి వచ్చాడు. చాలా బాగా చేశాడు అబ్బాయి కూడా. అలా ప్రతి టెక్నీషియన్ బాగా చేశాడు అమ్మాయి సినిమాకి. ఓకే సార్, మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ మూవీ ఓకే, బట్ ఇది కాకుండా ఇంకేమైనా ఫ్యూచర్లో ప్లాన్స్? కథలు రెడీ చేసి పెట్టుకున్నానమ్మా. ఈ కథల్ని ప్రొడ్యూసర్స్ తోటి అప్రోచ్ అవుతా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 కథలు ఓకే, చిన్న సినిమాలే. కాకపోతే పెద్ద సినిమా కోసం వెయిటింగ్. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి కూడా ఒక ఆశ ఉంటుంది, ఖచ్చితంగా ఒక మీడియం రేంజ్ హీరోతో చేయాలి, దాని తర్వాత పెద్ద స్టార్తో చేయాలని. అంత స్టామినా, శక్తి తీగలన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం ఆ పెద్ద ప్రొడ్యూసర్స్కి నా కథలను మెప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఓకే చేయించుకోవడానికి ట్రయల్స్ చేస్తున్నాను. ఏ హీరోతో చేయాలనుకుంటున్నాను? అందరు హీరోలతో చేయాలి. అందరితో ఉంటుంది, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది కదా, ఈ హీరోతో ఎలా అయినా ఒక్క మూవీ అయినా చేయాలి. బేసిక్ ఏంటంటే నేను చిరంజీవి గారిని చూద్దామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇది మీకు ఇందాక చెప్పలేదు. ఓకే, ప్రతి ఒక్కరు ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని వస్తారు. ఆయన చూద్దామని వచ్చాను. ఆయనతో సినిమా తీయాలని ఎవరికైనా ఉంటుంది. ఆ ఆశ నాకు కూడా ఉంది. ఆ స్థాయికి వెళ్ళాలి. కానీ అది అవుతుందో లేదో తెలియదు, కానీ ఆయన దాకా వెళ్ళి కథ చెప్పగలిగితే చాలు. మరి చిరంజీవి గారి కోసం ఏమైనా స్టోరీ రాశారు? తప్పకుండా. నా ఫస్ట్ స్టోరీ ఈ రోజుకి కూడా ప్రతిరోజు చిరంజీవి గారి గురించి ఒక స్టోరీ, ఒక లైన్ ఉంటానే ఉంటుంది. తప్పకుండా ఉంది. చిరంజీవి గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అందరికీ తీయాలని ఆశ అయితే ఉంది. ఓకే అండి, ఈ మూవీ వచ్చేసిందంటే మత్తురా అనే సినిమా వచ్చేసి మీరు 50 lakhs బడ్జెట్ అని చెప్పారు కదా. సో మరి ఇంకా హై బడ్జెట్ మూవీస్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? త్వరలో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రొడ్యూసరు బడ్జెట్లోనే ఇంత మంచి కంటెంట్ తీశాడు. తనకు కొంచెం పెద్ద బడ్జెట్ ఇస్తే ఇంకా కంటెంట్ బాగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం బెటర్ బడ్జెట్ తోటి నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాము. సో అది ఎంత ఉండొచ్చు అంటే బడ్జెట్? బిలో 5 CR దాకా ప్లాన్ చేస్తున్నాం. అట్లా మినిమం ఒక మంచి ఆర్టిస్టులతోటి మంచి రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నాం, మొదలెడుతున్నాం. రాయలసీమ దసరాకి స్టార్ట్ అవుతుంది. దసరా నుంచి ఆ షూట్ మొదలైపోతుంది. ఈ మత్తురా అనే మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? మత్తురా సినిమా కొంచెం సెన్సార్ టేబుల్ మీద ఉంది. సెన్సార్ అవగానే 12వ తారీఖు అలా ప్లాన్ చేస్తున్నాం అమ్మా రిలీజ్కి. ఈ September 12 రిలీజ్కి రెడీ అవుతున్నాం. సార్, మత్తురా అనే మూవీ September 12th థియేటర్లోకి వస్తుంది అనేసి అంటున్నారు. అదే 12th మనకి చూసుకున్నట్లయితే మిరాయి మూవీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మూవీ ఏదో ఆల్మోస్ట్ ఒక 2 movies వస్తున్నాయి. అండ్ మీ మూవీతో 3 movies కాబట్టి ఆ 2 movies కాకుండా మత్తురా మూవీ చూడాల్సి వస్తే అసలు ఎందుకు చూడాలి మూవీ? మంచి పాయింట్ అడిగారమ్మా. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. ఈ థియేటర్కి వచ్చి మత్తురా సినిమా థియేటర్లో చూసి బయటకు వచ్చిన తర్వాత 150 రూపీస్కి నాకు న్యాయం జరిగిందనే హ్యాపీనెస్తో బయటకు వస్తారు. ఆ నమ్మకం అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా సినిమాని నేను మీ అందరికంటే ముందు చూశాను కాబట్టి నేను ఒక ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేశాను. సినిమా ప్రివ్యూ చేస్తే ఒక 150 members సీట్లోంచి కదలకుండా సినిమా చూశారు. ఇంకా ఆ నమ్మకం నాకు ఇంకా ఎక్కువైంది. ప్రతి ప్రేక్షకుడు కూడా 150 రూపీస్కి అరే నేను న్యాయంగా, ఇది చిన్న సినిమా అయినా కానీ నన్ను మెప్పించాడు అని థియేటర్లోంచి బయటకు వస్తాడు. సో ఆ కాన్ఫిడెంట్ అయితే సినిమా మీద, కథ మీద, సినిమా మీద నాకుంది. ఓకే, మరి ఈ మూవీ డ్యూరేషన్ ఎంత ఉంది సార్? 2 hours 10 minutes వచ్చింది. మీరు కూర్చున్న తర్వాత మీకు ఎక్కడ బోరు కొట్టకుండా ఒక మంచి హ్యాపీగా నవ్వుకొని థియేటర్లోంచి బయటకు వచ్చి అరే ఈ సినిమా కంటెంట్ మనసుకి తీసుకొని మన ఇంటి దాకా వెళ్ళి
సినిమాని ఇంట్లో మీ తమ్ముళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పే అంత దూరం మీతో నడుస్తుంది ఈ కథ. అంటే ఇది యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చా లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చు అంటారా? సినిమా ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, నవ్వుతూనే ఉంటాం. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూ, లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి అసలు మత్తురా అంటే ఏంటి అని ఇంటికి తీసుకొచ్చేస్తాం మనం సినిమాని. సో ఆ మత్తు నుంచి బయటికి రారంటారు, కంపల్సరీ మత్తులోనే ఉంటారు ఓకే. బయటకు వచ్చిన తర్వాత. ఈ మూవీ మీరు 20 days లో కంప్లీట్ చేయాల్సింది 15 days లో కంప్లీట్ చేస్తామనేసి అని చెప్పారు. అవును. అండ్ చాలా మూవీస్ ఏంటి అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ మనం చూసుకున్నట్లయితే హడావుడిగా రిలీజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళు అనుకున్న టైంకి మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ రిలీజ్ అవుతున్నాయి. బట్ థియేటర్లోకి వెళ్ళేసరికి ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. బికాస్ క్వాలిటీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, డైరెక్షన్ సరిగ్గా లేదు అని చెప్పేసి అని ఇలా డిసప్పాయింటెడ్తో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. బట్ మీ మూవీలో కూడా ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు అంటారా? అంటే మేము ఫస్ట్ బడ్జెట్ అనుకున్న తర్వాత కథ అనుకున్నాం. ఓకే. అంటే కథ అనుకున్న తర్వాత బడ్జెట్ అనుకుంటే మనం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ బడ్జెట్ అనుకున్న తర్వాత కథ అనుకున్నాం. ఆ బడ్జెట్లో ఎంత బాగా చూపించవచ్చు అనేది టీం వర్క్ చేసామన్నమాట. అంటే మనకున్న సోర్సెస్ ఏమున్నాయి అన్నిటినీ తీసుకొని ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలకి ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా కెమెరా కానీ అన్ని క్వాలిటీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని జాగ్రత్తగా చేసి ముందు పెడుతున్నాం అనమాట. అందుకని అసలు లో క్వాలిటీ అనేది ఉండదు. ఓకే. చాలా బాగా వచ్చిందండి సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ సినిమాలో మీరు హీరోలను కానీ హీరోయిన్స్ని కానీ చాలా ఇబ్బంది పెట్టేశారు, సో అందుకే వాళ్ళు ప్రమోషన్స్కి రావట్లేదు అని చెప్పేసి ఒక చిన్న టాక్ అయితే మేము విన్నాము. అది వాస్తవమే అంటారా? అంటే ఇబ్బంది పెట్టిన ఇదైతే కరెక్టే, కానీ ఎలా ఇబ్బంది పెట్టామంటే సినిమా కోసం ఇబ్బంది పెట్టామన్నమాట. అంటే బడ్జెట్ అనుకున్న తర్వాత పాపం ఆ ఇద్దరు అమ్మాయిలు బాంబే నుంచి వచ్చారు. మన షూటింగ్ అంతా నైట్ షూట్లు అనమాట. అంటే సినిమా అంతా ఒక రాత్రి జరుగుతుంది. అంటే ఒక నైట్ ఒక 6 o'clock మొదలెట్టి ఈవినింగ్ మార్నింగ్ 6 o'clock కల్లా సినిమా కథ అయిపోతుంది. అంటే అప్పుడు ఏంటంటే మనం డార్క్ నైట్ షూట్ చేయాలి. మనం ఎక్కడో రాజమండ్రిలో చేస్తున్నాం, క్యారవైన్స్ లేవు, పాపం వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ఇబ్బందులు తప్పితే ఇంకా వేరే ఇబ్బందులు ఏమి లేవు. బట్ వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేశారు. సినిమా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మన సినిమా అనుకొని చాలా కష్టపడి చేశారు. చిరాకు పడలేదా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి? సినిమా అన్న తర్వాత ప్రతి ఒక్కరు చిరాకు పడతారమ్మా. ఎందుకంటే సినిమాలో ఇప్పుడు మనం నైట్ షూట్ చేస్తున్నప్పుడు ఏదో నీళ్ళలో దూకేమంటాం మేము. ఆ నీళ్ళలో దూకేమన్నాం వేరు, దూకడం వేరు. చన్నీళ్ళలో దిగాలంటే వాళ్ళకి చిరాకుగానే ఉంటది కదా. అలాంటి చిరాకులు అయితే సినిమా కోసం పడ్డారు. అదర్వైజ్ ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదమ్మా. మనం హాస్పిటాలిటీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. బట్ అమ్మాయిలు కదా, కొంచెం వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేడీస్ అన్న తర్వాత అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ప్రతి సినిమాలో ఉంటాయి. మన సినిమాలో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ఏం లేదు. ఇంకా ప్రమోషన్స్ కంటే మంచి మీటింగ్స్ ఉన్నప్పుడు, ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు వస్తున్నారు వాళ్ళు, న్యాయం చేసి మళ్ళీ వాళ్ళు ఇంకో షూటింగ్స్ ఉండడం వల్ల అది మేనేజ్ చేస్తూ వెళ్తున్నారు. రెండు కవర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ మూవీలో ఆల్మోస్ట్ 3 members అని చెప్పారు హీరోయిన్స్. ఒకరి తెలుగు అండ్ ఇద్దరు వచ్చేసి ముంబై నుంచి తీసుకొచ్చా అని చెప్పారు. సో ఆ మిగతా ఇద్దరిని కూడా తెలుగు వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చి? అంటే దీంట్లో ఒక నా స్వార్థం కూడా ఉంది. చెప్పండి. బేసిక్ ఏంటంటే క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అయ్యే వాళ్ళని పెట్టుకోవాలి. ఒక డైరెక్టర్కి ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని పెట్టుకోవాలి. అది ఒక అటెంప్ట్. అయితే నాకెందుకో తెలుగు హీరోయిన్లు కొంచెం బోల్డ్ సీన్ చేయాలన్నా మనము చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు మన సిస్టర్ లాగో లేకపోతే మన అన్న ఫీలింగ్ తోటి మనం చెప్పలేం. వాళ్ళ నుంచి మనం అవుట్పుట్ రాబట్టలేమో అని మన దాంట్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్న సీన్లని సరే బాంబే అమ్మాయిలు అయితే కొంచెం బ్రాడ్ మైండ్, వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఓపెన్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన క్యారెక్టర్ తప్పితే ఇంకోటి వేది అడగదు. అంటే మన తెలుగు అనేసరికి ఒక తెలుగు డైరెక్టర్గా మన ఇంట్లో అమ్మ నడుము చూపి అలా ఇలా నేను అడగలేను. అంటే కథ కోసం వాళ్ళు చెయ్యొచ్చేవో కానీ మనం అడగలేము. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఓకే సార్, ఇది మత్తు సినిమా అనేసి అని చెప్పారు కాబట్టి డ్రగ్స్కి సంబంధించింది అనేసి అని అన్నారు. సో డ్రగ్స్కి సంబంధించింది అండ్ దట్టు మత్తు అన్నారు కాబట్టి చాలా మంది మత్తులో ఉండి ఏం చేస్తారో ఎవరికి తెలియదు. సో బట్ ఇందులో హగ్ చేసుకోవడం లాంటివి కానీ ఇలాంటి సీన్స్ కొంచెం బోల్డ్గా ఉండే సీన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఈ కథ ప్రకారం క్యారెక్టరైజేషన్లో బిహేవియర్ హగ్గులు ఉంటాయి,
కిసులు ఉంటాయి కానీ అవి ఎక్కడ కూడా వల్గర్గా ఉండవు. కానీ లిప్ కిసులు అనేది లేవు దీంట్లో. బట్ క్యారెక్టరైజేషన్ బిహేవియర్లో మాత్రం హగ్గులు ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మత్తుతో కూడిన చేంజింగ్తో కూడిన సినిమా. అన్ని రకాలు ఉంటాయి. బోల్డ్ అయితే ఉండదు. ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా చూడొచ్చు సినిమాని, హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ కూడా ఉండదు సినిమాలో. అదొకటి ప్రామిస్. ఇప్పుడు కొంతమంది యూత్ ఏంటంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమా కావాలి, కానీ అర్జున్ రెడ్డి లాంటి సినిమా అంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఎక్కడ వల్గారిటీ ఉండదు. అసలు వాళ్ళిద్దరు కిస్ పెట్టుకుంటున్నా కానీ చూసే వాళ్ళకి అది వల్గర్ లాగా ఉండదు. ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళిద్దరి మధ్య ఒక చీని. అలాంటి మూవీస్ అట్రాక్ట్ అవుతున్నారు. దీంట్లో 2 కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి మనం చూసే దృష్టికోణం, మనం చూసే విధానం. ఒక సినిమా ఎప్పుడు ప్రేక్షకుడికి మనసులోకి కానీ వెళ్ళకపోతే అది ఆ సినిమా ఎబ్బెట్టుగానే ఉంటుంది. అంటే మనం తీపి ఎక్కువ తింటే ఎలాగైతే ఎగిటేస్తుందో ఆ కథ మనసుకు నచ్చిందంటే దాంట్లో మనం ఏం చేసినా చూస్తారు. మీరా నాయర్ గారి కామసూత్ర సినిమానే అందరు చూశారు. ఎందుకంటే ఆ కథ మనసుకు అంటుకోవాలి. ఆ అంటుకున్నప్పుడే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలం. దాంట్లో కొన్ని సినిమాలు ఉంటాయి మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే దాంట్లో అన్ని భూతంలాగా చూస్తాం. అసలు ఇది ఎందుకు పెట్టారు, కథ కనెక్ట్ అవ్వకపోతే అలాంటివన్నీ వస్తాయి. కథ కనెక్ట్ అయితే అవన్నీ రావు. ఇప్పుడు టైటానిక్ సినిమా ఉంది. టైటానిక్ సినిమా ఆ ఒక్క సీన్ బోల్డ్ అని అంటారు, కానీ ఆ టైటానిక్ సినిమా చిన్నపిల్లలు కూడా చూసారుగా, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. అదే కథను బట్టే ఉంటది. అవుట్ ఆఫ్ కథ మనం ఎప్పుడు కూడా అనవసరమైన సీన్లు తీయకూడదు. ఒక ముద్దు సీన్ కోసం సీన్ ని సృష్టించకూడదు. సీన్ లో అదొక భాగం అయి ఉండాలి. నేను అలాగే రాసుకుంటాను కథ. అంటే అది కథకి అనుగుణంగా ఉండాలి. అవుట్ ఆఫ్ స్టోరీ ఉంటే ఏదో మనం ఏదో ఇప్పుడు లిప్ కిస్లు ఉంటేనే ఆడియన్స్ చూస్తారు, బెడ్రూమ్ సీన్లు ఉంటే చూస్తారు. అది ఇప్పుడు అసలు ఏ ఆడియన్స్ చూడట్లేదు. ఆడియన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్లో వచ్చేసినాయి, ఏదన్నా ఫోన్లో చూసుకుంటారు. సినిమా దాకా చూడట్లేదు ఎవరు. మనం కంటెంట్ను బలంగా చూపించాలి, కంటెంట్ను బాగా నీట్గా చూపించాలి, అర్థమయ్యేలాగా. అది ఏదైనా ఏ ఎమోషన్ అయినా పర్లేదు. అది కామెడీ కానీ తర్వాత శృంగారేతర కానీ ఏ ఎమోషన్ అయినా కథ పరంగా చూపిస్తే ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతాడు. సార్ మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ మీ మూవీలోని ఒక తెలుగు అమ్మాయి 2 హీరోయిన్లను ముంబై నుంచి తీసుకొచ్చాను అనేసి అని చెప్పారు. సో మిగతా 2 కూడా ఎందుకు తీసుకొచ్చానంటే మీరు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పారు. వాళ్ళని నేను అంటే ఈ సీన్కి మీరు ఇలా చేయాలి అని చెప్పి నేను అడగలేను అని చెప్పేసి మీ ఒపీనియన్ మీరు చెప్పారు. ఓకే, కానీ చాలామంది అనుకునేది ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసి అసలు తెలుగు హీరోయిన్సే ఉండట్లేదు అని చెప్తున్నారు. బట్ ఎందుకంటారు తెలుగు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఉండట్లేదంటే ఇండస్ట్రీ మీద అయితే ఒక చిన్న తప్పు భావన అయితే ఉందమ్మా. అంటే సార్ ఎందుకంటే తమిళ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ తమిళ్లో ఉంటున్నారు, మనకి బాలీవుడ్లో చూసుకున్నా ఉంటున్నారు, మలయాళీలో చూసుకున్నా ఉంటున్నారు, కన్నడలో ఎక్కడ చూసినా కానీ ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ హీరోయిన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ కాకపోయినా కానీ ఒక 3-4 మెంబర్స్ వరకైనా ఉంటున్నారు. బట్ మన తెలుగులో చూసుకుంటే అట్లీస్ట్ ఒక్కరు కూడా కనిపించట్లేదు. అవును, ఇప్పుడు స్టార్ట్ అయ్యారమ్మా. ఇప్పుడు కోర్టు సినిమా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, బేబీ సినిమా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కూడా వస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయి ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా లేదా ఫస్ట్. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా అనేది, ఫుల్ కమర్షియల్. మనం ఈ సినిమాలో అమ్మాయిని చాలా అందంగా చూపిస్తాము, హీరోతోటి ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్కి సూట్ అవుద్దా లేదా ఫస్ట్. తర్వాత ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కూడా అయ్యో సినిమా అంటే ఒక అక్కడ ఇదేదైపోతుంది అదేదైపోతుంది అని వాళ్ళకి 1,00,000 భయం లోపల ఉండిపోతుంది. వాళ్ళకి భయం లేకపోయినా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు భయం కలిగించేస్తున్నారు. ఇలా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి అలా ఉంటావు ఏంటి. అసలు ఫస్ట్ మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే వాళ్ళు ఒక 1000 క్వశ్చన్స్ చేసేస్తారు మమ్మల్ని. ఒక అమ్మాయి ఆడిషన్ తీసుకున్నప్పుడు అమ్మాయి ఎదురుగా ఉన్నప్పుడు, అమ్మ ఇది కథ, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందంటే, సార్ నేను ఇలా అయితే చేస్తాను, ఇలా అయితే చేయను, కథ మార్చుకోండి. వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కూడా కొన్ని ఉంటాయి కొంతమంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చినప్పుడే ఇన్ని పెడుతుంది, ఇన్ని ఆప్షన్స్ తనే ఇస్తుంది. అంటే ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని అంటుంది. అందుకని అసలు బాంబే అమ్మాయిలు అయితే మనం ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళ క్యారెక్టర్ చేసేసుకొని మనకి ఏ గోల్ లేకుండా వెళ్ళిపోతారు. ఇది కూడా కమర్షియల్గా బాగుంటుంది అనేది ఇండస్ట్రీలో రన్ అవుతూ ఉంది. కానీ ఏంటంటే వచ్చే అమ్మాయిలు ధైర్యంగా నేను క్యారెక్టర్కి తగ్గట్టు ఏదైనా చేస్తాను అని వస్తే
మీకు మంచి ప్లేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు బేబీ హీరోయిన్ అమ్మాయి కానివ్వండి, వైష్ణవి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. అమ్మాయి కూడా బెడ్రూమ్ సీన్ చేసింది కదా బేబీలో, అమ్మాయి కూడా చేసింది. అంటే ఇప్పుడు వచ్చేటప్పుడే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ నేను ఆ క్యారెక్టర్లో చేయగలనా, నా బాడీ బిహేవియర్ ఉందా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు డిసైడ్ అవ్వాలి చేయగలరా లేదా అని. ఈ తర్వాత ఈ క్యాస్టింగ్ కోచ్ కానీ ఇదంతా ఏదో 100%లో 2% ఏ ఇండస్ట్రీలైనా ఉంటుంది ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అంటే పబ్లిక్ ఇది మీడియా కాబట్టి ప్రతి ఒక్కరికి తొందరగా ఇక్కడ చాలా ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడ ఈ క్యాస్టింగ్ కోచ్ ఇది కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఓపెన్ మైండ్, ఎవరు కూడా బలవంతం చేయరు ఇక్కడ ఏంటంటే అమ్మ ఈ క్యారెక్టర్ ఇది ఇలా వాళ్ళు ఇండస్ట్రీని అర్థం చేసుకొని వాళ్ళు అసలు యాక్టింగ్ చేయగలమా, మేము స్కిల్ ఉందా లేదా అని వాళ్ళు డిసైడ్ అయితే బాగానే ఉంటుందమ్మా. ఓకే సార్, మీరు ఆల్రెడీ అన్నారు ఇండస్ట్రీలోకి అమ్మాయిలు వస్తున్నారు కదా, మన తెలుగు వాళ్ళు ఒక 2-3 ఉన్నారు అనేసి అన్నారు. అంటే వాళ్ళు ఒక 2-3 మూవీస్లలో కనిపిస్తున్నారు, ఆ తర్వాత ఇంకా అసలు కనిపించట్లేదు. అదేనమ్మా ఇక్కడ ఏంటంటే సస్టైన్ మనం ఏంటంటే ఈ సినిమా అయిన తర్వాత బాంబే వాళ్ళు కూడా మనకు తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే సినిమాకి కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది సౌందర్య గారు లాంటి వాళ్ళు అలా నిలబడిపోయారు, వీళ్ళు ఉంటేనే హిట్ అవుద్ది అని. అలాంటి పాత్రలు ఇప్పుడు పడట్లేదు. హీరోయిన్లకి ఏంటంటే ఒక గ్లామరస్కి అట్లా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అన్నీ కూడా హీరో బేస్డ్ వెళ్తూ ఉంటాయి. హీరోయిన్కి పర్ఫామ్ చేసే సినిమాలు వచ్చి అలా నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా స్టోరీని బట్టి ఆ సినిమా రిజల్ట్ని బట్టే హీరోయిన్స్కి బేస్ ఉంటుంది. ఓకే సార్, మత్తురా సినిమాకి సంబంధించిన విషయాలు అయితే మాకు చెప్పారు. సో ఫైనల్గా మత్తురా సినిమా అనేది September 12th రిలీజ్ అయిపోతుంది కాబట్టి సో ఈ మత్తురా సినిమా అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.